ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుతాను చూడండి. కాగా మేమైన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమియు కలుగు చేయక శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనిచున్నాము. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయు లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. దేవుని ఏర్పాటును భక్తుడైన పౌలు చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. వరుసగా చదువుకోవడం వల్ల దేవుని ఉద్దేశాన్ని మనం తప్పక తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ప్రారంభంలో మనం చూచాము, మేము ఆయన తోడి పనివారమై దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఆ పైన అన్నాడు, మేము క్రీస్తు రాయబారులమై 5వ అధ్యాయం 20-21 వచనాల్లో దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. పౌలు ఎలా రాయబారిగా ఉన్నాడో మనం కూడా గాడ్స్ ఏజెంట్స్గా ఉండాలని మరి సవాలుతో పిలువబడ్డాం. రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుని పక్షముగా క్రీస్తు రాయబారిగా ఈ లోకములో జీవించాలి. ఒకవేళ మనము ఆయన కొరకు ఆయన పక్షముగా జీవించకపోతే మనలో వచ్చిన మార్పు నిజమైంది కాదు అని అర్థం చేసుకోవాలి. ఏ విశ్వాసి నిరుపయోగంగా ఉండకూడదు. మనము లోకమునకు వెలుగుగాను ఉప్పుగాను ఉండాలని ప్రభు చెప్పాడు. ఒకవేళ ఉప్పు నిస్సారమైతే బయట పారవేయబడి త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మన లైఫ్స్ ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావం చూపించాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు వంటి భక్తులది మాత్రమే కాదు సువార్త పని, అందరము చేయాలి. క్రీస్తు రాయబారులు అని చెప్తున్నాడు. వాళ్ళ పేరు క్రీస్తు రాయబారులు. వాళ్ళ పని దేవునితో సమాధాన పడుడని అందరినీ వేడుకొనడం. సువార్త అంటే హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని మనం తప్పక ఇతరులకు చెప్పి వారిని తీసుకురావాలి. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాడు. టుడే ఈజ్ ది డే ఆఫ్ సాల్వేషన్, నాట్ టుమారో. రేపు కాదు,
ఈరోజు దేవుడిచ్చిన అవకాశాల్ని మనము సద్వినియోగపరచుకోవాలి. రేపటి గురించి ప్లాన్స్ వేయొద్దు అని బైబిల్ చెప్తుంది. సో మనము రేపు చేద్దామలే అని వాయిదా వేస్తే రేపు చేసే అవకాశం ఉండదేమో. సో రక్షింపబడడం ఈరోజే, సువార్త ప్రకటించడము ఈరోజే, మిక్కిలి అనుకూల సమయము అని చెప్పాడు. సో మనం కొన్ని వాక్యాలు చూసాము, నేడు మీరు కోరుకొనిడి అని. ఇది లోక సంపాదనకు సమయము కాదు కానీ సువార్త ప్రకటించుటకు, రెండవది రక్షణ పొందుటకు ఇదే దినము అని. బైబిల్లో జరిగిన కన్వర్షన్స్ అన్నీ అప్పటికప్పుడు జరిగాయి. అపోస్తలుల కార్యములో జరిగిన కన్వర్షన్స్, మార్పులు, వాక్యము విన్నారు, ప్రభువుకి హృదయం ఇచ్చారు, వెంటనే వారు విశ్వాసులు అయిపోయారు. ఒక్కసారి చెప్పగానే వాళ్ళు మారిపోయారు. లుదియా కేసు కానీ, 8వ అధ్యాయంలో నపుంసకుడి విషయము కానీ, జక్కయ్య విషయము కానీ, తర్వాత చెరసాల నాయకుని విషయం కానీ, సమరయ స్త్రీ, వీళ్ళందరూ ఒకేసారి విన్నారు, వెంటనే మార్పు చెందారు. సో సరి అయిన సువార్త సరి అయిన సమయంలో చెప్పడం వల్ల, వినడం వల్ల రక్షణ కార్యము వాళ్ళల్లో జరుగుతుంది అని. అయితే ఏశావు గురించి మనం నేర్చుకున్నాము. అతడు అవకాశము మించిపోయిన తర్వాత ఎంతో శ్రద్ధగా వెతికిన అతనికి దొరకలేదట. సొదొమ గుమర్రా పట్టణానికి కూడా దేవుడు 2 దూతల్ని పంపాడు. లోతు కూడా వెళ్ళి సువార్త చెప్పాడు. అయ్యలారా లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని తన అల్లుళ్ళతో చెప్తే వాళ్ళు అతన్ని ఎగతాళి చేశారు. సో ఇవ్వబడిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ వారు పొందలేకపోయారు. ఇస్కరియోతు యూదా కూడా ప్రభు శిష్యులలో ఒకడుగా ఉండే అవకాశాన్ని ప్రభువే అతనికి ఇచ్చాడు. అతడు అయోగ్యుడైన అని తెలిసినా కూడా అలా అవకాశం ఇచ్చాడు. కానీ అతడు లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని అతడు జార విడుచుకున్నాడు, మార్పు పొందలేదు. మరి మనం చేసే క్రియల మూలముగా కాక కృపను వ్యర్థం చేసుకోకూడదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ఒక్కటే మనల్ని రక్షిస్తుంది అనుకొని అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ఇక 3వ వచనము నుండి 10వ వచనం వరకు పౌలు తన జీవితాన్ని మాదిరిగా పెడుతున్నాడు. దేవుడు ఎలా ఉంటాడో మనం ఎవరూ చూడలేదు, కానీ యేసుక్రీస్తు రావడం ద్వారా ఆయన తండ్రిని మనకు కనుపరిచాడు. తండ్రి గురించి యేసుక్రీస్తు మనకు చెప్పాడు. యేసుక్రీస్తును గురించి దగ్గరగా చూచిన అపోస్తలులు మనకు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళ సాక్ష్యాన్ని మనం వినాలి, వాళ్ళ జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూశాను, ఈ లోకములో పాస్టర్స్ కానీ, ఈ లోకములోని దైవజనులు, సమర్పణ కలిగిన దైవజనులు ఎవరైనా ప్రస్తుత కాలములోని విశ్వాసులకు మాదిరిగా ఉన్నారా అంటే లేరు. నాతో పాటు ఎవరు లేరు. ఏ వ్యక్తిని చూపించినా ఆ వ్యక్తిలో ఏదొక లోపము మనం కనుగొంటున్నాము. ఒక లిస్ట్ చెప్పాను, ఎవరు యోగ్యులని దేవుడు వారిని వాడుకున్నాడు అని బైబిల్లో ఉన్న భక్తులందరి గురించి చెప్పాను. వాళ్ళందరూ పతనం అయిపోయారు, పడిపోయారు, అబద్ధికులు అయిపోయారు. సో దేవుడు యోగ్యులైన వారిని మాత్రమే వాడుకుంటాడని కాదు, సత్యవంతులుగా యోగ్యులుగా ఉంటారని ఆశపడి వారికి ఆయన బాధ్యతలు ఇచ్చాడు. మనము కూడా నమ్మకమైన వారుగా ఉండాలని మనల్ని కోరి ఈ గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. సో బయట వ్యక్తులు ఎలా ఉన్నా పౌలు మార్పు చెందిన తర్వాత ఆయన జీవితం చాలా ఫలభరితంగా ఉంది. పేతురు ప్రారంభ దినాల్లో అల్పుడే, బలహీనుడే, అబద్ధమాడినవాడే, సాతాను అని ప్రభు చేత పిలువబడినవాడే. కానీ తరువాత ఆయన వాక్యం చెప్పినప్పుడు
మరి 3,000 మంది 5,000 మంది ఒకేసారి ఒకే మీటింగ్లో మార్పు చెందడం మనం చూస్తాం. సో మనందరం వీక్ పీపులే, కానీ రాను రాను మనము ఇతరులకు మోడల్గా ఉండాలనేది నా అభిప్రాయం. పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు చాలా దుర్మార్గుడుగా ప్రవర్తించాడు, చాలా అహంకారిగా ప్రవర్తించాడు. కానీ ఇంతకుముందు కొట్టేవాడు ఇప్పుడు కొట్టబడుతున్నాడు, ఇంతకుముందు చంపేవాడు ఇప్పుడు చంపబడుతున్నాడు. అలాంటి ర్యాపిడ్ చేంజ్ ఈ భక్తుల్లో మనకు వచ్చింది. సో దేవుడే అలాంటి మార్పు వాళ్ళలో కలిగించాడు గనుక, వారు అపోస్తలులు గనుక వారిని మనం మాదిరిగా పెట్టుకోవచ్చు. దేవుడు వారిని ఉపయోగించుకొని వారి ద్వారా పత్రికలు రాయించాడు. సో వాళ్ళ జీవితాలు మనకు మాదిరిగా పెట్టుకోవచ్చు. సో సేవకులందరికీ పౌలు జీవితం గొప్ప మాదిరిగా ఉన్నది. ఏంటి అంటే శ్రమల్లో ఎలా ఓర్చుకున్నారో అది మనకు మాదిరి. అన్ని పరిస్థితుల్లో యోగ్యముగా వారు దేవుని పని చేస్తున్నారు. ఏ ఏ పరిస్థితుల్లో చేస్తున్నారో 4-5 వచనాల్లో రాయబడి ఉంది. ఎలా చేస్తున్నారో 6వ వచనంలో రాయబడి ఉన్నది. ఇలాంటి సేవకులను మనము మాదిరిగా తీసుకోవచ్చు. సేవకులను మాత్రమే కాదు, సేవకులు పౌలును మాదిరిగా తీసుకోవడం మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి పౌలు వంటి భక్తులను వారి సేవా విధానాన్ని మాదిరిగా తీసుకుంటే ఎంతో మంచిది. పౌలు క్రీస్తు వలె జీవిస్తూ నేను క్రీస్తును పోలి ఉన్నట్టు మీరు నన్ను పోలి ఉండండి అని చెప్పాడు. ఆ ఒక్క మాట ఆధారంగా మనము అలా చేయవచ్చు. మరి ఇక్కడ చూడండి, త్వరగా చదువుతాను. 4-5 వచనాల్లో ఆయన ఏ ఏ పరిస్థితుల్లో మిగుల ఓర్పు కలిగి ఉన్నాడో తన జీవితం గురించి తాను చెప్తున్నాడు. మీరు చూడండి, బైబిల్లో శ్రమలయందు, ఇబ్బందులయందు, ఇరుకులయందు, దెబ్బలయందు, చెరసాలయందు, అల్లరులలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నాము. ఆయన పెద్ద లిస్ట్ చెప్పి లాస్ట్లో ఏమంటున్నాడంటే వీ హ్యావ్ బీన్ సో పేషెన్స్, చాలా ఓర్పుతో మేము బ్రతుకుతున్నాము. సో యూ కెన్ టేక్ అవర్ లైఫ్స్ యాజ్ మోడల్. మా ఓర్పును, మా సహనాన్ని మీరు మాదిరిగా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. నిజమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాను మిగుల ఓర్పు కలిగి ఉండడం మాత్రమే కాదు, 6వ వచనంలో ఎలా జీవించాడో చూడండి. పవిత్రతతో జీవించాడు, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలన, కపటము లేని ప్రేమతో, సత్యవాక్యము చెప్పుచు, దేవుని బలము వలన నీతి ఆయుధములు కలిగి తాను జీవించాడు. ఇది చాలా పెద్ద వాక్య భాగము. పౌలు జీవితము సేవకులకు మాత్రమే కాకుండా విశ్వాసులమైన మన అందరికీ మోడల్గా ఉండింది. 8వ వచనములో ఘనత అఘనతల వల్ల, సుకీర్తి దుష్కీర్తిల వల్ల దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. దేవుడు సమస్తము ఎరిగినవాడు. ఆయన సెలవు లేకుండా ఒక తల వెంట్రుక కూడా మన తల నుండి రాలదని వాగ్దానము మనకున్నది. సో మనము ఎదుర్కొనే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, చెరసాల, దెబ్బలు, అల్లర్లు, జాగరముల యందు మనము ఓర్పు కలిగిన వారమై ఉండాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు విలాసవంతమైన జీవితాన్ని మనకెప్పుడు వాగ్దానము చేయలేదు. మనకు వాగ్దానము చేసినది ఏంటంటే శ్రమల ద్వారా మనము పరిపూర్ణులం అవ్వాలనేదే దేవుని ఉద్దేశం. మరి ఓర్పుతో ఉండాలి. ఒకతను దేవా నాకు ఓర్పు అని ప్రార్థన చేసుకుంటున్నాడట. చేసే ప్రార్థన దేనికోసం? ఓర్పు కోసం. కానీ త్వరగా ఇచ్చేయి అని టైం చూసుకుంటున్నాడట. ప్రార్థన చేసేది ఓర్పు కోసం, కానీ దేవుడిచ్చే వరకు కూడా తాను ఓర్చుకోలేకపోతున్నాడు. టైం ఇంకా ఇవ్వవేండి నాకు ఓర్పు అంటున్నాడు. ఇట్స్ ఏ ఫన్నీ థింగ్. కలర్స్ మారుస్తారు. ఇలాగా గ్రీన్ కలర్, ఎల్లో కలరు, ఒక క్యూబ్. ఒక అతను చాలాసేపు ట్రై చేసి అతని వల్ల ఒక పెయింట్లో బ్రష్ పెట్టి ఓ పక్కంతా ఎల్లో, మరో పక్కంతా బ్లూ, మరో పక్కంతా రెడ్ వేసేసాడట. ఐ హ్యావ్ నో మోర్ పేషెన్స్, ఇవన్నీ తిప్పడం నా వల్ల కాదు అని పెయింట్ వేసేసి
అయిపోయింది చూసుకోవాలి ఇచ్చాడట. దట్స్ ఫులిష్నెస్. క్రైస్తవ జీవితము ఓర్పుతో నింపబడి ఉన్నది. గాడ్ విల్ టెస్ట్ అవర్ పేషెన్స్. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అనేది మన పేషెన్స్ ఎంతో అవసరము. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఓర్చుకోవడం గొప్ప కాదు. ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడమే దేవుడు కోరేది. దేవుడు ఇవ్వాలంటే క్షణంలో ఇవ్వగలడు. అబ్రహాం వెయిటెడ్ 25 లాంగ్ ఇయర్స్. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 75 సంవత్సరాల వయసులో అతను బయటకు వచ్చి వాగ్దానము చేయబడ్డాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చాడు. ఎంత ఓర్పుతో సహించుకుని ఉంటాడు. కానీ సహించుకోవడం వలననే వాగ్దాన ఫలాన్ని పొందాడు. మనకేదో కలిసి వస్తుందని కాదు, అనారోగ్యం పోతుందని కాదు, అప్పులన్నీ తీరిపోతాయని కాదు, దేవుని ఆదరణ కొరకు మనము ఎదురు చూడాలి. దేనికోసం? ఇప్పుడు మనము పెద్దవాళ్ళమయ్యే కొలది అనారోగ్యం ఎక్కువ అవుతుంది, తగ్గదు. నేను ఇంతకు ముందు చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని, చాలా ఫిట్గా ఉండేవాడిని, మంచి ఎక్సర్సైజ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు టైం దొరికితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం అలా బెండ్ అవుతున్నాను. ఇంతకుముందు చాలా చురుకుగా ఉండేవాడిని, ఇప్పుడు ఆలోచించి కొన్ని పనులు వాయిదా వేస్తున్నాను. ఇట్ ఈస్ ఏజ్ ఫ్యాక్టర్. వీ ఆల్ హ్యావ్ టు గో త్రూ దిస్. మనందరము ఏ వయసులో ఏం చేయాలో, ఏ వయసులో ఎలాంటి అనారోగ్యాలు ఎదుర్కోవాలో అలా తప్పక ఎదుర్కోవాలి. బ్రదర్ చెప్తున్నారు 40 ఇయర్స్ అవ్వగానే మనకి లెన్స్ అవసరమట, కళ్ళద్దాలు అవసరం. నాకు అవసరం. నేను చదువుకున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటాను. మరి నాకు అలవాటు లేదు కనుక నేను మీటింగ్లోకి వచ్చినప్పుడు పెద్ద అచ్చు బైబిల్ కొనుక్కొని పెద్ద అక్షరాలు కనుక చదవగలుగుతున్నాను. నేను రాసుకున్న నోట్స్ కూడా పెద్ద పెద్ద అక్షరాలు కనుక నేను చదవగలుగుతున్నాను. బట్ స్టిల్ ఐ నీడ్ గ్లాసెస్. నేను కొంచెం ఒత్తిడి చేస్తున్నాను, బలవంతంగా చదువుతున్నాను. కానీ గ్లాసెస్ పెట్టుకొని చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. కానీ ఒకరోజు తప్పక మీ ముందు నేను కళ్ళద్దాలు పెట్టుకొని నిలబడవలసి వస్తుంది. ఐ కెనాట్ ఎస్కేప్. ఒకరోజు ఓల్డ్ ఏజ్ వస్తుంది. లుక్ ఎట్ మై ముస్టాచ్. నా మీసాలన్నీ తెల్లగా అయిపోతున్నాయి. ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి కానీ ఇవి కూడా ఊడిపోతాయి ఒకరోజు. ఐ విల్ హ్యావ్ అ బాల్డ్ హెడ్. ఐ హ్యావ్ టు గో త్రూ. ఐ కెనాట్ ఎస్కేప్. ఓల్డ్ ఏజ్ ఎస్కేప్ చేయలేను. నేను అయోగ్యంగా బ్రతికి నోటిని అదుపులో పెట్టుకోక వ్యాయామం చేయక నా రాత అంటే తల్లిదండ్రులకు ఉన్న అనారోగ్యాన్ని నేను వంశపారంపర్యంగా పొందడము. మెనీ థింగ్స్ టు సే, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ నేను ఎస్కేప్ అవ్వలేను. ఎప్పుడు తగ్గిస్తావు ఈ రోగం అంటే నీవు చచ్చే వరకు అది కలిగి ఉంటావు. ఎప్పుడు తీరుతాయి అప్పులు అంటే ఆ బరువు నీ మీద ఉండాలి. అప్పుడే డబ్బు యొక్క విలువ నీకు తెలుస్తుంది. ఈ శత్రువులందరినీ ఎప్పుడు మిత్రులుగా మారుస్తావంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్. చచ్చే వరకు పాపముతో, శరీరముతో, లోకముతో, సాతానుతో నీవు పోరాడుతూనే ఉండాలి. దేర్ ఈజ్ నో ఎండ్. ఓర్పు అంటే సహించుకోవడమే చనిపోయే వరకు. ఏ ఏ విషయాల్లో ఆయన సహించుకున్నాడు అంట? అందరూ చూడండి, చదవండి. శ్రమలయందు మిగుల ఓర్పు కలిగి ఉండాలి. దేనిలో? ఇక్కడ ఉన్న వాళ్ళలో శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ డోంట్ థింక్ సో. మీకు వచ్చే శ్రమలు వేరు, నాకు వచ్చే శ్రమలు. ఇబ్బందుల యందు మిగుల ఓర్పు అంటే అప్పులు తీరిపోతాయిలే, లాటరీ తగులుతుందిలే, లేక ఎవరో ఏదో అద్భుతం చేయబోతున్నారు నా జీవితంలో, ఇలాంటి పనికి మాలిన హోప్ పెట్టుకోవద్దు. ఆయన ఇచ్చినా సంతోషము, ఇవ్వకపోయినా సంతోషం. ఆరోగ్యం కలిగినా సంతోషము, ఒకవేళ దేవుడు పిలుచుకున్నా సంతోషం. ఆయన ఇష్టం అని అనుకోవాలి. ఇరుకుల యందు, ఇరుకు ఇబ్బందుల్లో కూడా మనము మిగుల ఓర్పు కలిగి ఉండాలి. ఏం చేస్తాం? ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి,
ఇటువైపు అటువైపు కూడా బ్లాక్ అయి చేసిన వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయి అసలు ఇంకొక వెహికల్ కదలడానికి కూడా లేదు. ఏం చేస్తారు? ఏం చేయగలం మనం? దిగి నడిచి వెళ్తే ఎన్ని మైళ్ళు నడుస్తావు? ఈలోక క్లియర్ అయింది అనుకోండి ట్రాఫిక్, ఏం చేస్తావు? నువ్వు ఎవరిని తిట్టుకుంటే ట్రాఫిక్ క్లియర్ అవుద్ది? ఒకవేళ ఒక అతను రైట్కి వచ్చేసి అటు నుండి వచ్చే వెహికల్స్ రాకుండా బ్లాక్ చేశాడు అనుకోండి, నువ్వు ఎంత వ్యసన పడితే ట్రాఫిక్ క్లియర్ అవుద్ది. కానీ ఒక్కటే మనం చేయగలం, ఏంటి? అరవగలమా? ప్రార్థన చేసుకోగలం. ప్రేయర్. మీకు ఓర్పు అవసరమై ఉన్నది. ఎన్ని పరిస్థితులలో మరి మనకు ఓర్పు అవసరమో. ఒకసారి చాలా ఆకలిగా ఉండి హోటల్లో ఆర్డర్ ఇస్తాం, వాడు పావుగంట అయినా తీసుకురాడే. మన పక్క వాళ్ళు తింటుంటే వాళ్ళ మీల్ వైపు చూస్తుంటాం, మనకి ఇంకా రాదే. ఓర్చుకుంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఇన్ గాడ్స్ టైమ్ హీ విల్ హెల్ప్ అస్. సో నో వరీస్, నో ఇష్యూస్. వెనెవర్, ఎప్పుడైనా నీ ఇష్టం, ఎలాగైనా నీ ఇష్టం, ఎంతైనా నీ ఇష్టం. ఇదంతా దేవుడు సమస్తం కంట్రోల్ చేస్తున్నాడు. నేను రక్షణ పొందిన దేవుని బిడ్డను. ఓర్చుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, జవాబు వచ్చే వరకు నేను ఓర్పుతో సహనముతో ఉంటానని మనము తీర్మానము చేసుకోవాలి. నిజమైన ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? ఒకసారి నేను చాలా ఎండలో వచ్చి చల్లని నీళ్ల కోసమని రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచాను, కానీ ఒక్క బాటిల్ కూడా దానిలో లేదు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నా కోసం నేను ప్రతిరోజు ఒక బాటిల్ పెట్టుకుంటాను, ఎవరు దాన్ని తీయడానికి వీలేదని కేకలేసి నేను బాటిల్లో ఆ వాటర్ పట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ పెట్టిన 5 మినిట్స్కే నేను చూశాను, 10 మినిట్స్కి చూశాను, డోర్ అస్తమానం తెరవడం వల్ల అది కోల్డ్ అవ్వలేదు. దేవుడు అన్నాడు, నీకు ఓర్పు అవసరమైనది. కనీసం 2 అవర్స్ డోర్ తెరవకుండా ఉంచితే కొంచెం చల్లగా అవునేమో, కానీ నేను సహించుకోలేకపోయాను, ఓర్చుకోలేకపోయాను. ఇక ఇది చల్లగా అయ్యేలా లేదనుకొని హాట్ వాటరే తాగేశారు. గాడ్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ సమ్ లెసన్స్. ఏమో దేవుడు మనకు నేర్పడానికి చూస్తున్నాడు. హాస్పిటల్లో గాయం తగ్గే వరకు మనము వెయిట్ చేయాలి. హాస్పిటల్కి కన్సల్టేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ నర్సుని మనం చాలా కోపంగా చూస్తాం. ఏంటి పిలవదు నన్ను, నాకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నన్ను ఎందుకు పిలవట్లేదని చాలా అసహనంగా ఉండి వెళ్ళిపోతాం ఫోర్స్గా దగ్గరికి. ఏమ్మా ఏంటి పిలవా మమ్మల్ని అంటే ఆమె అంటది, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు అని ఆమె కేకలేస్తూ ఉంటుంది. దేవుడు పని చేస్తున్నాడు మనతో. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఎప్పుడు డబ్బు ఇవ్వాలో, ఎప్పుడు బలపరచాలో, ఎప్పుడు గాయం మానపాలో, ఎప్పుడు మనకు కంఫర్ట్ ఇవ్వాలో, ఎప్పుడు మనకు వివాహం చేయాలో, ఎప్పుడు ఉద్ధరించాలో, ఇవన్నీ దేవునికి మనకంటే బాగా తెలుసు. అబ్రహాము 25 years ఎంత నిరుత్సాహంతో వెయిట్ చేస్తుంటాడు. మనం 2.5 hours వెయిట్ చేయలేము, 25 years కాదు. దేవుడు ఇచ్చే వరకు మనము అన్ని పరిస్థితుల్లో, అల్లరులలో, చెరసాల యందు, ప్రయాసలందు, జాగరముల యందు, ఉపవాసములతోనూ మిగుల ఓర్పు గలవారమై ఉన్నాము. అంటే మన దేవుడు చేతగానివాడా? ఆయనకు తెలియదా? ఆయనకు తెలియందంటూ ఏది లేదు. మన హృదయములో ఏం జరుగుతుందో, మన జీవితంలో ఏం జరుగుతుందో మనకంటే కూడా మన దేవునికి ఎక్కువ తెలుసు. ఒకవేళ భార్యకు, భర్తకు, బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అవర్ లైఫ్. ఒకతనట చెట్టుకి ఎక్కువగా నీళ్లు పోసేస్తాడు, బకెట్ వాటర్, మళ్ళా తెచ్చి బకెట్ పోసి చూస్తున్నాడు, మళ్ళా పోసి చూస్తున్నాడు, మళ్ళా పోసి చూస్తున్నాడు. 100 బిందెలు 100 బకెట్స్ పోసిన చెట్టు కాయలు కాసేస్తుందా? అసలు దాని టైం రావాలి, అది పూత పూయాలి, చిన్ని పిందులు రావాలి, అవి పెద్దవవ్వాలి, అవి ఫలభరితం అవ్వాలి, అవి పండులా మారాలి, అప్పుడు మనం కోసుకొని తినాలి. మరి ఒక చెట్టు విషయంలోనే ఇలా మనం వెయిట్ చేయాలి కదా. ఎక్కువ ప్రార్థన చేసేస్తే వచ్చేస్తుందా జవాబు? నో. కొందరు చాలా దేవుడిని విసిగించేస్తారు, దేవుడి మీద చాలా ప్రెషర్ పెడతారు. నువ్వు ఇస్తావా అని శోధిస్తూ ఉంటారు. పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. హీ వాజ్ క్వైట్ ఆఫ్టర్వర్డ్స్. ఇదిగో
నీకు చెప్పాను, నువ్వు ఎప్పుడు ఇస్తావో నేను వెయిట్ చేస్తాను. శ్రమల్లోనే, ఇబ్బందుల్లోనే మనకెంతో ఓర్పు అవసరం. కంగారు పడడం వల్ల మనం ఏమి పొందలేము. కానీ దేవుని వైపు మనం ఎదురు చూద్దాం. 11వ వచనంలో, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది అన్నాడు. 12వ వచనంలో, అంతఃకరణము సంకుచితమై ఉండలేదు అని. విశ్వాసులకు మీరు కూడా అలా ఉండండి. హృదయములో ఏమి దాచుకోవద్దు, అబద్ధాలు ఆడొద్దు, నిర్మలంగా ఉండండి, యథార్థంగా ఉండండి. మీరేమి మాట్లాడుతున్నారో అది మీ హృదయంలో నుండి వచ్చిందై ఉండాలి. నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలా ఉండండి. మీరు నా పిల్లలని, చూడండి లాస్ట్లో 13 లాస్ట్లో, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. డు నాట్ ప్రిటెండ్ టు బి సంథింగ్ వాట్ యు ఆర్ నాట్. నీవు ఎవరో పబ్లిక్ ఏమనుకుంటుందో, నీ గురించి పబ్లిక్ ప్రజలు ఏమనుకుంటున్నారో అది వాస్తవం కాదు. కానీ నీవు నిజంగా ఎవరో నీకు తెలుసు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో అనేది అబద్ధం, పబ్లిక్ లైఫ్ అబద్ధం, కానీ ప్రైవేట్ లైఫ్ నిజం. పబ్లిక్లో మనం చాలా ప్రిటెండ్ చేస్తాం. నీతిమంతులుగా ఉండడానికి, అగపడడానికి, కనిపించడానికి, ప్రజల దృష్టిలో మనము నీతిమంతులము, భక్తులమని చెప్పుకోవడానికి మనం చాలా నాటకాలు ఆడతాం. వందనాలు చెప్పడం, బైబిల్ పట్టుకోవడం, బిగ్గరగా పాటలు పాడడం, సాక్ష్యం ఇవ్వడం, ఏదో భక్తి గలవారం అన్నట్టు నటించడం. కానీ ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు అసలు నువ్వెవరో, ద ట్రూ ఆఫ్ యువర్ సెల్ఫ్ విల్ బి రివీల్డ్. ఎవ్రీబడీ ఈస్ ప్రిటెండింగ్ టు బి సంథింగ్. చాలా మంచివారు అన్నట్టు పిక్చర్ ఇవ్వడానికి చూస్తారు, కానీ మనం ఎవరమో మనకు తెలుసు. దేవుడికి తెలీదా? తెలుసు. మన మాటలు మనుషులు వినగలరే కానీ మన నిజస్థితి మనకు దేవునికి బాగా తెలుసు. పౌలు అన్నాడు, అరమర లేకుండా విశాల హృదయంతో మీతో మాట్లాడుతున్నాను. మీరు కూడా అలానే ఉండండి. నేను ఎలా ట్రాన్స్పరెంట్గా ఉన్నానో, నేను ఎలా పారదర్శకంగా ఉన్నానో, నిర్మలంగా యథార్థంగా ఉన్నానో, మీరు కూడా అలా ఉండండి. ఓ కొరింథీయులారా, మీరెందుకు అలా ఉన్నారు? నా వలే మీరు, చూడండి 12వ వచనం, మీ ఎడల మా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే ఎలా ఉంది? చిన్నిదిగా ఉంది, విశాలంగా లేదు. మీరు గుండెలో ఏదో దాచుకున్నారు. మీరు యథార్థంగా ప్రవర్తించడం లేదు, యథార్థంగా మాట్లాడడం లేదు. ఏదో రహస్యం ఏదో మీలో ఉంది, ఏదో దాస్తున్నారు, ఏదో చెప్పట్లేదు, ఏదో దొంగగా ఉన్నారు అని అన్నాడు. దేవుని నమ్మక ముందు మన హృదయం అంతా ఒక దొంగల గుహ కదా. ఏవేవో విషయాలు, ఎవరెవరో వ్యక్తులు. అబ్బబ్బా, మీ సెల్ ఫోన్ చూడాలి, ఎంతమంది, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో, ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఎంతమందిని డీల్ చేస్తున్నారో, ఎవరెవరి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారో. అయ్యయ్యో, దొంగల గుహలో అంత ఉండదేమో కానీ మనుషుల హృదయము దొంగల గుహగా ఉంది. ప్రభు నమ్మడం అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఓపెన్ డోర్, తలుపులు తెరిచేయడమే. ఎప్పుడైతే తలుపు బోల్ట్ పెట్టావో సంథింగ్ రాంగ్. ఎప్పుడైతే ఒంటరిగా దూరం వెళ్ళావో దట్ ఈజ్ సంథింగ్ రాంగ్. క్రైస్తవ జీవితం ఎంత నిర్మలంగా ఉండాలంటే మన ఫోను ఎవరైనా చూడగలగాలి, మన ఈమెయిల్స్ ఎవరైనా చదవగలగాలి, మన రూములోకి మనం లేనప్పుడు ఎవరైనా వచ్చి మన బిలాంగింగ్స్ చూడగలగాలి, మన అకౌంట్స్ చూడగలగాలి, మన పద్దు పుస్తకాలన్నీ తిరగేయగలగాలి. యథార్థ జీవితం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. అబద్ధ జీవితం, మోస జీవితమే నిత్యము భయపడేలా చేస్తుంది. ట్రాన్స్పరెంట్ లివింగ్ ఎంత గొప్పదో. ముఖ్యంగా
ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఫోన్ ముట్టుకోవద్దు అన్నారంటే మాత్రం ఏదో అనుమానపడాలి. భయము లేని జీవితం ఎంత గొప్పదో. పౌలు, నేను అరమరిక లేకుండా ఎలా మాట్లాడుతున్నానో, నా హృదయం ఎలా విశాలపరచబడి ఉన్నదో, ఏ దాగుడు లేకుండా, ఏ రహస్యం లేకుండా ఉన్నదున్నట్టు నేను మీకు ఎలా చెబుతున్నానో మీరు కూడా అలానే ఉండండి అని అన్నాడు. మన గుండె మన కంట్రోల్లో ఉంది కదా. వీ కెన్ కంట్రోల్ అవర్ హార్ట్, వీ కెన్ గాడ్ అవర్ హార్ట్. జీవోడి గాడ్ కాదు, GUARD గాడ్. సెక్యూరిటీ గాడ్ అంటారే, అంటే మన గుండెను మనమే కాపలా కాసుకోవాలి. అన్యమైంది ఏది ప్రవేశించకుండా, దురాశలు ఏవి లోపలికి రాకుండా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్. ఈ గుండె ముఖ్యం, కాళ్ళు చేతులు మెదడు తల కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? ప్రభు చెప్పాడు, హృదయంలో నుండియే, మార్కు 7లో, ఇది అది 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 బయలు వెడలి మనుషుని అపవిత్రం చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ యువర్ మైండ్, డోంట్ వరీ అబౌట్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ ఐస్ అండ్ ఇయర్స్ అండ్ యువర్ మౌత్. ఫర్గెట్ అబౌట్ దాట్. పాపం చేయడానికి కారణం మన అవయవాలు కాదు, దాన్ని నడిపించే మన హృదయం. లిటరల్గా చూస్తే గుండె, కార్డియా అనే మాట ఇంగ్లీష్ పదం కాదు, గ్రీక్ పదం. కార్డియో అంటే అది గుండె. గుండె వేరు, హార్ట్ వేరు. గుండె అంటే చేతి పట్టు తగులుతుంది, చూడొచ్చు, ఇట్ కెన్ బి సీన్, వీ కెన్ ఫీల్ ఇట్. కానీ హృదయాన్ని చూడలేము, హృదయాన్ని తాకలేము. అది సాఫ్ట్వేర్ లాంటిది. హార్డ్వేర్ ఏమో గుండె, సాఫ్ట్వేర్ ఏమో హృదయం. రక్తాన్ని చూడగలము కానీ రక్తములో ఉన్న స్వభావాన్ని ఎవడు చూడలేడు. ఆ గుండెలోనే ఆత్మ ఉంటాడు, ఆ గుండెలోనే మన ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. మన ఫీలింగ్స్ అన్నీ అవయవాల్లో ఉండవు, గుండెలో ఉంటుంది ప్రేమ. సో దాన్ని కుర్చుగా చేసుకోవద్దు, దాన్ని విశాలపరచుకోండి అన్నాడు. అంటే మామూలు గుండె పెరిగింది అనుకోండి, గుండె జబ్బు అంటారు. సో విశాలపరచుకోవాల్సింది గుండెనా, హృదయాన్నా? హృదయాన్ని విశాలపరచుకోవాలి. ఈసీజీ తీస్తారు గుండె పెరిగిందేమో అని. సో పౌలు మాట్లాడేది మామూలు లిటరల్గా మనకు కనబడే గుండెకాయ కాదు, దానిలోని స్వభావము. కనిపించని పార్ట్, అన్సీన్ పార్ట్ ఈస్ హార్ట్, ద సీన్ పార్ట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె డాక్టర్ని కార్డియాలజిస్టులు అంటారు. వారు మామూలు గుండెలో రక్తము సరిగా ప్రసరణ అవ్వకపోతే ఏమైనా చేస్తారు, కానీ ఈ హృదయం అనే ఈ పార్ట్ గుండె డాక్టర్ ఎవడు ఏమీ చేయలేడు. గుండెకు వైద్యుడు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అది మన చేతిలో ఉన్నది కనుక దాన్ని విశాలపరచుకో అంటున్నాడు. రహస్యాలు మోయొద్దు, సీక్రెట్స్ కలిగి ఉండొద్దు. వాటి వల్ల చాలా ఆయాసం, వాటి వల్ల రెస్ట్లెస్గా మనం ఉంటాం. పట్టుబడతామేమో అని భయంతో జీవించాల్సి వస్తుంది. నిర్మలమైన గుండె ఎంత ఆరోగ్యమో. బీపీ రావడానికి కారణం ఒత్తిడికి గురి అవ్వడానికి కారణము పట్టుబడతామేమో అనే భయం. గుండె రోగాలు రావడానికి కూడా కారణము వరి ఎందుకంటే మనం చేసిన పాపం మనల్ని పట్టుకుంటుందేమో అని అదొక బెంగ. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ ఇష్యూస్. మనం చేసిన పాపము మనల్ని తరుముతుంది, మనల్ని పట్టిస్తుంది. ఆ భయముతో జీవించే కంటే నిర్మలమైన హృదయముతో ఈజీగా జీవించడం ఎంతో సేఫ్. పౌలు దాన్నే చెప్తున్నాడు. నా అంతఃకరణ సంకుచితమై ఉండలేదు, కానీ ఓ కొరింథీయులారా మీ అంతఃకరణే ఎలా ఉంది? వెరీ స్మాల్, సంకుచితమై కుచించుకుపోయింది. ఎన్నో రహస్యాలతో ఉన్నది, ఎన్నో అబద్ధాలతో ఉన్నది,
మీ ఎడల మా హృదయం ఎలా విశాలముగా ఉన్నదో అలాగే మీరును మీ హృదయములను ఏం చేయండి? విశాలపరచుకోండి. మీ హృదయం ఎప్పుడైతే విశాలంగా ఉంటుందో మీ మాటలు అరమరలేని మాటలు ఉంటాయి. వై డోంట్ వీ ప్రాక్టీస్ ఇట్? ఏ రహస్యం లేని మాటలు, లోపల ఏదో దాచుకొని పైకి ఏదో ప్రిటెండ్ చేయడం కాదు. విశాలపరచబడిన హృదయం మనం కలిగి ఉందాం. అంతఃకరణ సంకుచితంగా ఉంచుకోవద్దు. తండ్రిని పోలి పిల్లలు ఉన్నట్టు మనం కూడా పౌలు వంటి భక్తులను మనము మాదిరి తీసుకోవాలి. నా పిల్లలని మీతో చెబుతున్నానని చెప్పి మీరందరూ నన్ను ఫాదర్ అని పిలవండి అని అన్నాడా? అదొక పోలికే కానీ మనము ఓ ఫాదర్ పౌలు అని పిలవకూడదు. వద్దని ప్రభు చెప్పాడు 23 మత్తయిలో. వద్దని చెప్పిన దాన్ని మళ్ళా ఎందుకు మనం అలా చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు దొంగతో పోల్చబడ్డాడు. దొంగ దొంగ నీకు వందనాలని చెప్తావా, లేకపోతే స్తోత్రాలని చెప్తావా? దట్ ఈస్ ఫూలిష్నెస్. ఆయన పోల్చబడ్డాడు. దొంగ వచ్చి విలువైన వస్తువును దొంగిలించి ఎలా వెళ్ళిపోతాడు ఎవరికి తెలియకుండా, అలాగే ఆయన దొంగ వలె వచ్చి తన బిడ్డలను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు నేడో రేపో. అది ఒక పోలికే కానీ దొంగ దొంగ త్వరగా రా అని మనం ప్రార్థన చేయం. అది అర్థం లేని ప్రార్థన. సో పౌలు ఏమన్నాడంటే, మీరు నిజంగా మీరు నాకు పుట్టి ఉంటే, నేను మీకు చెప్పిన వాక్యము వలన మీరు క్రొత్తగా జన్మించి ఉంటే మీరు నన్ను పోలి నడుచుకుంటారు. నేను ఎలా ప్రభువుని పోలి నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోవడం అంటే గెడ్డం పెంచడం కాదు. అఫ్కోర్స్ వీ డోంట్ నో పౌలుకు గెడ్డం ఉందో లేదో మనకు తెలియదు. నన్ను పోలి నడుచుకోమంటే ఏదో యేసు ప్రభు అంగీ వేసుకున్నాడని మనం కూడా అంగీలు వేసుకోవడం కాదు. యూదామత ఆచారమేమో, ఆయనను చంపినప్పుడు ఆయన అంగీ తీసివేశారు. ఆ అంగీ ఎక్కడ కుట్టు లేని అంగీ అట. మరి ఎలా నేసారో అంగీ? యోసేపుకు విచిత్రమైన అంగీని తండ్రి ఇచ్చినట్టు యేసు ప్రభు కూడా ఒక మంచి అంగీని కలిగి ఉన్నాడు. వాళ్ళు తీసి దాన్ని చించితే ఎందుకు పనికిరాదని చీట్లు వేసి కూడా సంపాదించుకున్నాడు. నేను ప్రభువుని పోలి ఉన్నాను. ప్రభువు వలె పారదర్శకంగా జీవించాను, సాత్వికునిగా జీవించాను. ఆయనను నేను మోడల్గా పెట్టుకున్నాను, మీరు నన్ను మోడల్గా పెట్టుకోండి. ఈ ఫ్యాషన్ ప్రపంచం అంతా అనుకరణే, అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేది. దేవుని సంఘం ఫ్యాషన్ ప్రపంచమా? కాదు. మనం నేర్చుకునేది ఫ్యాషన్ కాదు. అవుట్వర్డ్గా మనం ఏదో రంగులు దువ్వుకునే విధానము, మాట్లాడే విధానం, ఇది మార్పు కాదు. హృదయంలో ఉన్న కుళ్ళంతా తీసేసుకోవడమే, క్లీన్ చేయడమే. ఒక యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తిని చూశాను. యాక్సిడెంట్ టైంలో గాజు పెంకులన్నీ ఈ చేతిలోకి వెళ్ళిపోయినాయి. కింద పడిపోయాడేమో, ఆ మట్టి అంతా ఈ గాయాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడున్న నర్స్ ఏం చేసిందంటే వాటర్ వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసింది. ఒక గాజు పెంకు కానీ మట్టి కానీ బెడ్ కానీ ఉండకుండా అలాగ మొత్తం క్లీన్ చేసేసింది. మరి నీ హృదయాన్ని ఎప్పుడు శుభ్రపరచుకుంటావు? నీకు తెలుసు ఎంత మలినం ఉందో, ఎంతమంది ఉన్నారో ఇక్కడ నీకు తెలుసు. ఎప్పుడు అదంతా కడిగేసి క్లీన్ చేసుకుంటావు? పౌలు అన్నట్టు హృదయము, అంతఃకరణ, మాటలు అరమర లేకుండా విశాలంగా ఉండాలి. ఏంటంటే అవి చెప్పండి. హృదయము, అంతఃకరణ, హృదయాన్ని, అంతఃకరణను, మాటలను అరమర లేకుండా చూసుకోవాలి, విశాలపరచుకోవాలి. నేను ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళ వైపు చూసి మాట్లాడతాను. ఈ కన్ను ఆ కన్ను, ఈ కన్ను ఆ కన్ను చూస్తాను. ఎందుకంటే నువ్వు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు. నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్పేవాడు నసుగుతాడు, గుటకలేస్తాడు. ఈ గుటకలేస్తున్నాడంటే సంథింగ్ రాంగ్ అని తెలుసుకోండి. కాళ్ళు నలుపుకుంటున్నాడు, లేకపోతే కళ్ళు మూసుకుంటున్నాడు, లేకపోతే దిక్కులు చూస్తున్నాడు, డైరెక్ట్గా ఫేస్లోకి చూడలేకపోతున్నాడంటే వాడు దొంగ అనమాట. నిర్మలంగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. సడన్గా మా ఇంట్లోకి 6 ఆఫీసర్లు వచ్చారు.
ఎందుకంటే మా కింద 4 ఏసీలు, పైన 4 ఏసీలు, మోటార్లో ఏవో చాలా ఉన్నాయి. వాళ్ళు చెకింగ్కి వచ్చారనమాట. వాళ్ళు చూశారు నన్ను. ఎవరు మీరు అన్నాను. మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, విజిలెన్స్, మేము చెకింగ్కి వచ్చాము అని అన్నారు. అవునా, సరే మీ ఇష్టం, చూసుకోండి ఏం కావాలో. బాబు వీళ్ళకి ఎక్కడికి కావాలో తీసుకెళ్ళి చూపించి, ఏమేమి ఉన్నాయో చూపించు అని అన్నాను. వాళ్ళు నన్ను చూసి ఇక్కడ చెక్ చేసేది ఏముండలే, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయారు వాళ్ళు. జస్ట్ ఒక 5 నిమిషాలు చూసి. నేను కానీ ఏదైనా మీటర్ పని చేయకుండా కిరికిరి చేశాను అనుకోండి, అప్పుడు ఏముంటుంది, అమ్మ వచ్చేసారు, అయ్యి బాబా ఎలాగ ఇప్పుడు, ముందు ఇది కలిపేద్దాం తీసేద్దామని గబర గబర కంగారు అయిపోతుంది. అప్పుడు బీపీ ఎంత స్పీడ్ కొట్టుకుంటుందో, గుండె జబ్బు కూడా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి పంపమంటారా ఆఫీసర్స్ని? మీ పద్దు పుస్తకాలు చూడాలా? మీ ఫోన్ను పాస్వర్డ్ ఇచ్చి చెక్ చేయాలా? మీరు టైప్ చేసిన ప్రతి మాట మొబైల్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి. లిస్ట్ తీస్తే మొత్తం వచ్చేస్తుంది. మనం అనుకుంటాం పిచ్చోళ్ళ ఎవరు చూడలేదని. గాడ్ ఈజ్ వాచింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. యూ కెనాట్ ఎస్కేప్ ద పనిష్మెంట్. ఒకవేళ మనుషుల దృష్టిలో తప్పించుకోగలమేమో కానీ దేవుడి దృష్టిలో ఎప్పుడూ తప్పించుకోలేము. ఏ భయము లేకుండా జీవించడం ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ట్రాన్స్పరెన్సీ అన్న మాట ఎంత గొప్పదో. కొంతమంది భార్య భర్తలు విశాల హృదయము కలిగి ఉన్నారు, సంకుచితముగా ఉండకుండా. చాలా పెద్ద ప్రశ్న కదా. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. దైవభక్తులు వారి ప్రవర్తన, వారి మాటలు విశ్వాసులకు మాదిరి నేర్పుతున్నాయి. మామూలుగా చెప్పడం కాదు, ఆయన చేసి చూపిస్తున్నాడు. అవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. లెక్చర్ ప్రభావం చూపదు, ఒక స్పీచ్ ప్రభావం చూపదు. అలా జీవించి చెబితే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్, ఎక్కువ మార్పును. పౌలు గొప్ప మాదిరి. మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ హృదయం ఎలా ఉంది? ఎవరికి తెలియదని ఏవేవో కబుర్లు చెప్తున్నారా? ప్రతి సేవకుని హృదయము, మాటలు పౌలును పోలి ఉంటే ఎంతో మంచిది. మనిషి అంతా అతని హృదయం మీదే ఆధారపడి ఉందట. కలవరము, సంతోషము, దుఃఖము, కోపము, ఆశలు ఇవన్నీ ఎక్కడుంటాయి? హృదయంలోనే ఉంటాయి. చివరికి ఆత్మ కూడా హృదయంలోనే, వాక్యం కూడా హృదయంలోనే దాచుకోవాలని చెప్పాడు. ప్రభు కూడా దానిలోనే నివసిస్తాడు. పౌలు కొరింథీ విశ్వాసులను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. రియల్ లవ్ విల్ నెవర్ హైడ్ ఎనీథింగ్. నీ ప్రేమ నిజమైందైతే నువ్వేమి దాచవు. నీవు బూటక మనిషి అయితే కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా ఉంటావు. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, నిజమేనా అని, అప్పుడు మీరు చెప్పగలరా? ప్రాణం పోయిన అబద్ధం ఆడనని. రియలీ అంటారు, నిజంగా అంటారు. అప్పుడు నువ్వేం అనుమానం పడని అవసరం లేదు. వాస్తవాన్ని చెప్పాను, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. బట్ దిస్ ఈజ్ వాట్ ఫ్యాక్ట్ ఈస్. ఐ ఆమ్ ప్రజెంటింగ్ మై సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్ టు యూ. నేను ఏమనుకుంటున్నానో దాన్నే నీకు చెప్పాను. బికాస్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ ఫాలో జీసస్. దెర్ ఈజ్ నథింగ్ టు హైడ్ ఇన్ మై హార్ట్. ట్రూలీ నథింగ్ టు హైడ్. నేను ఏం చెప్పుతున్నానో అదే నా హృదయంలో ఉంది. నా హృదయంలో ఏముందో దాన్నే నేను పలుకుతున్నాను. కానీ అందరూ అలా ఉండరు. దేవుని బిడ్డలు మనం అలా ఉండాలి. మనము దాచామంటే మన ప్రేమ నిజమైంది కాదు. ఐ లవ్ యూ అనే మాట ఉంది. ఓకే, అంటే అర్థం ఏంటంటే, నా గుండె నిండా సత్యముతో నింపబడి నీకు చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూచారా? ప్రేమ అనేది గుండెకు సంబంధించింది. ఇతరులు అలా చెబుతున్నారంటే అది అరమర లేకుండా మాట్లాడినట్టు, హృదయము విప్పి మాట్లాడడం. మీకు తెలుసా హృదయం విప్పి మాట్లాడడం అంటే? అంటే ఏం దాచుకోకుండా అన్ని చెప్పే. మనం కూడా మన నిత్య జీవితంలో అందరికీ అన్ని చెప్పం. చెప్తామా? హలో నిజం మాట్లాడు, అన్ని చెప్పం, కానీ కొన్ని దాచుకుంటాం. అండ్ అలా ఉంటే మంచిదా, లేదు మొత్తం చెప్పేస్తే మంచిదా? కొన్ని విషయాలు అందరితో చెప్పకూడదేమో. పౌలు మాట్లాడేది దాని గురించి కాదు. మీ విషయంలో నేనేమీ దాచడం లేదు అన్నాడు. జ్ఞానముతో మనం ఈ విషయాన్ని అర్థం చేయించుకోవాలి. నీవు అవతల వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నావో అనేది నీ హృదయంలో దాచకుండా ఉన్నదంతా నీవు
చెప్పేసేయాలి. అదే నిజమైన ప్రేమ. నువ్వేదో దాస్తున్నావంటే నీ ప్రేమ నిజమైంది కాదు. గుండెకు రోగాలు ఉన్నట్టు హృదయానికి కూడా రోగాలు ఉన్నాయి, తెలుసా మీకు? గుండె రోగాన్ని గుండె డాక్టర్ బాగు చేస్తాడేమో కానీ హృదయముకున్న రోగాన్ని, ఆ పిచ్చిని, దాపరికాన్ని, రహస్యాన్ని దాచే హృదయాన్ని ఎవడు ఏమనుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని నో ట్రీట్మెంట్ అన్నమాట. దాన్ని గ్రహింపగలిగిన డాక్టర్ ఎవరు లేరు. కానీ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. హృదయము పాడైతే దేవుడొక్కడే మంచి టెక్నీషియన్, మంచి మెకానిక్. సో మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. నాకు చాలా వరీస్ ఉన్నాయి, అందువల్ల నేను చాలా సిక్ అయిపోతున్నాను, చాలా స్ట్రెస్ ఉంది, ఒత్తిడి ఉంది, ఎందుకంటే చాలా రహస్యాలు మోస్తున్నాను నేను. నా వైఫ్కి తెలియదు, నా హస్బెండ్కి తెలియదు, నా పేరెంట్స్కి తెలియదు. దేర్ ఇస్ సో మచ్ హిడెన్ ఇన్సైడ్. రహస్యాలతో బ్రతకలేకపోతున్నాను. ఒకసారి మనం సర్వీసింగ్ చేయించేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళి ఆ గాయం కడిగేసినట్టు మనం కూడా మన హృదయాన్ని పూర్తిగా ప్రభు రక్తముతో, నీవు నిజంగా ప్రేమిస్తే ఏమీ దాచవు. మన హృదయం ప్రభు ఆత్మ నివసించే ఒక దేవాలయము గనుక అరమరిక ఉండకూడదు. ఏముండకూడదు? మీకు తెలుసా, ముంగీసల్ని, పాముల్ని, ఎలుకల్ని, పంది కుక్కల్ని ఎలా పడతారు తెలుసా? అది దాక్కున్న రంధ్రములో పొగ పంపిస్తారు. ఆ పొగ లోపలికి వెళ్ళగానే దానికి ఊపిరి సలపక ఏం చేస్తుంది? చచ్చిపోవడానికి బయటకు వచ్చేస్తుంది. వెంటనే దాన్ని పట్టేస్తారు. ఒకవేళ మన హృదయంలో ప్రభు ఉన్నాడు అనుకోండి, మన హృదయంలో రహస్యాలు ఉన్నాయనుకోండి, ఆయన కూడా బయటకు వచ్చేస్తాడు. మీ హృదయము దేవుడు నివసించే ఆలయముగా ఉండాలంటే అది ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. ప్రభుని అడుగుదాం, దేవ అలాంటి నిర్మలమైన గుండె, ఆ హృదయం నాకు ఇమ్మని అడుగుదాము. మనం మీదున్న ముసుగును మనం తీసివేసుకోవాలి. అది పౌలు భక్తుడు గొప్ప మాదిరిగా ఉన్నట్టు మనం అలాంటి భక్తులను మనం అనుసరించాలి. ఏమీ దాచుకొనక హృదయంలో ఉన్నదాన్నే చెబుతున్నాడు. అలాగే వారిని కూడా పారదర్శకంగా ఉండమని చెబుతున్నాడు. ట్రూ ఫీలింగ్. లవర్స్ అట కొందరు నిజంగా ప్రేమిస్తారు, కొందరు అవసరం కోసం ప్రేమ నటిస్తారు. లోకములో ఉన్న ప్రేమలన్నీ నిజమైన ప్రేమలు కాదు సుమండి. ఆ కుర్రవాడు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పాడంటే వాడు అవసరం కోసం చెప్పాడు. కానీ మనము నిజంగా ప్రేమించాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. చాలామంది దే డూ రైట్ థింగ్స్ విత్ రాంగ్ మోటివ్స్. మంచి పనులు చేస్తారు కానీ దుర్బుద్ధితో చేస్తారు ఆ పని. సిస్టర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి, వాడి పేరుకేమో సిస్టర్, వాడేమో ఎక్కగానే సడన్ బ్రేకులు కొడుతున్నాడు. సారీ సిస్టర్. చూసారా అంతఃకరణ ఎంత చెడ్డదో చూడండి. మనుషులు ఏం మాట్లాడుతున్నారో అది వాళ్ళ హృదయంలోంచి వచ్చింది కాదు. మనము లోకము ఉన్నట్టుగా మనం ఉండకూడదు. వి షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ గుడ్ విత్ రాంగ్ మోటివ్. మనం ఏం చేస్తున్నామో దేవుడు పట్టించుకోడు, కానీ ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నామో అనేది, మోటివ్ ఏంటో దేవుడు చూస్తాడు. ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు అన్నిటికంటే మన హృదయాన్ని గమనిస్తాడు. అక్కడ మనము అరమనక లేకుండా ఉండాలి. దేవుడు మన కాళ్ళు చేతులు చూస్తాడా, హృదయం చూస్తాడా? కాళ్ళు చేతులు కడుక్కోవడం కాదు ముఖ్యం. దేవుడు ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడో చూస్తున్నాడో ఆ భాగాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఇక తెల్ల బట్టలు వేసుకుంటే దేవుడికి సంతోషం అనుకోకూడదు. మంచిగా దీనంగా ముఖం పెడితే కొందరు వాక్యం చెప్పినప్పుడు ఇలాగ అంటారు, ప్రార్థన చేసినప్పుడు ఇలా అంటారు. అవతల వాళ్ళని ఒప్పించడానికి 2 రోజుల నుంచి భోజనం లేదమ్మా అనగానే వాళ్ళు కరిగిపోయి అవునా సరే తీసుకొని ఇచ్చేస్తారు. బయటికి వెళ్ళి బలి నమ్మిందిలే, ఇప్పుడే తినేసి వచ్చింది సాంబార్ ఇడ్లీ ఫుల్గా, పైగా అంటుంది బొంతి ఎత్తలేదు 2 రోజులు వచ్చారు. ఎంత తప్పో, బాగా తిని పందికొక్కలాగా, పైకేమో ఏమి లేనట్టుగా ఏముంది ఏమి లేదు అని అబద్ధాలు ఆడతారు. లోకమంతా కుళ్ళుతోనే ఉంది, వ్యాపారాలన్నీ అబద్ధమే, భార్యాభర్తలు కూడా దొంగ మాటలు, దొంగ ప్రేమలు, అబద్ధాలతో నిండుకొని ఉన్నారు. అందుకనే గొడవలు. నువ్వు నిజం చెప్పు, ఏం చేసావో అంటుంది.
ఇతను అంటాడు నిజం నీ మీద ఒట్టు, మీ అమ్మ మీద ఒట్టు అంటాడు. ఒట్టేసేటట్టు వాడు అబద్ధికుడు అనమాట. అందుకనే దాని ఫలితాన్ని మనుషులు అనుభవిస్తున్నారు. నీవు నిర్మలంగా ఉంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. వీ షుడ్ నెవర్ ప్రిటెండ్ టు బి సంథింగ్ వెన్ వీఆర్ నాట్. నిర్మలమైన హృదయం అంటే దాపరికము లేకపోవడం. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు నిజంగా ఎవరో. సామెతలు 10:9 యథార్థముగా ఉంటే నిర్భయముగా ఉంటామట. కుటిల వర్తనుడు బయలుపడును. మనందరికీ ఆరోగ్యకరమైన హృదయం కావాలి, గుండె కావాలి. కీర్తన 119, 112 దేవుని వాక్యమును గైకొనుటకు నేను నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిర్ణయం. వీఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ అవర్ హార్ట్. భక్తుడు అన్నాడు, నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను. ఐ యామ్ గార్డింగ్ మై హార్ట్. ఈ నిర్ణయము ఈ రాత్రికే అన్నాడా? ఏమన్నాడు? నాతో చెప్పండి ఆ మాట. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. మనం తీసుకుంటాం బోల్డ్ నిర్ణయాలు, ఈ స్టెప్ దాటగానే అది పోయే. బైబిల్లో కన్వర్షన్స్ అన్నీ ఒక్క వాక్యం వల్ల జరిగినాయి. ఎవరిని చూడండి, ఒక్కసారి వాక్యం వినగానే నినివే పట్టణస్థులు మారిపోయినట్టు క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ ఒకే వాక్యం వల్ల ఒకే రోజు పుట్టారు. మనం నిత్యము వింటున్నా మన హృదయం నిర్మలం కాదు. ఎందుకంటే మనం దాచుకోవడం ఇష్టం, రహస్యాలు దాచుకోవడం. దానివల్ల ప్రతిఫలాన్ని పొందుతాము. వీ హ్యావ్ టు సెట్ అవర్ హార్ట్ అండ్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ అస్. కీర్తన 119, 113 దేవుడు అన్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. భక్తుడు అన్నాడు, ద్విమనస్కులను ఏం చేస్తున్నారట? కెన్ యూ ఆల్సో హేట్? అబద్ధాలు చెప్పే వాళ్ళని మీరు అసహించుకుంటారా? వాళ్ళని ప్రేమిస్తారా? నీవు నిజాయితీ పరుడు అయితేనే అబద్ధాలు చెప్పే వాళ్ళని అసహించుకుంటావు. నీవు కూడా వాళ్ళ వలే తేడా బ్యాచ్ అనుకో, నువ్వు వాళ్ళు నువ్వు కలిసిపోతావు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యాన్ని గైకొనుటకు, నిర్మలముగా జీవించుటకు, యథార్థముగా ఉండుటకు భక్తుడు దావీదు నిర్ణయించుకున్నాడు. తన హృదయాన్ని తాను లోపరుచుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇది తుది వరకు నిలుచు నిర్ణయము. నిర్ణయము ఇలా ఉండగలదా? అరమర లేని మాటలు నీవు మాట్లాడగలవా? నీ హృదయంలో పాపము నుంచుకొని, స్వార్థము నుంచుకొని, వేశ్య పలికినట్టు తేనెలొలికే మాటలు పలుకుతావా? దైవభక్తులు వారి ప్రవర్తన మనకెంతో మాదిరిగా ఉన్నది. వారు తమ్మును వారికి మాదిరి చూపుతూ అలా ఉండమని కోరుతున్నాడు. మనం కూడా మన ఇంటి వారికి, మన సంఘ విశ్వాసులకు నిర్మలమైన హృదయం గలవారమై, సంకుచితముగా ఉండకుండా విశాలపరచబడిన హృదయముతో అరమర లేని మాటలు మాట్లాడదాం. పరమ తండ్రి, నీ వాక్యం ఎంత గొప్పది నాయనా. లోకములో మనుషులు బాహ్యంగా నిర్మలముగా ఉండడానికి, కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీవు హృదయాన్ని పరిశీలించే దేవుడు గనుక మీరు ఎలా నిర్మలముగా ఉన్నారో, సాత్వికులుగా ఉన్నారో, మేము కూడా దాపరికము లేని హృదయం మాకు ఇవ్వండి. మా హృదయాన్ని కడగండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయండి. పునరుత్థాన జీవాన్ని మాకు ఇవ్వండి. ఆ మరణము తాలూకు, సమాధి తాలూకు ఏ విధమైన రహస్యము లేకుండా చేయండి. సున్నము కొట్టిన సమాధుల వలె ఉండక, శాస్త్రులు పరిసయ్యుల వలె బాహ్యమైన భక్తిని మేము కనుపరచక, హృదయాన్ని పరిశోధించే దేవుడు గనుక నీవు మా హృదయములను పారదర్శకంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. మేము మనుషులను మోసపుచ్చుతున్నాం అనుకున్నాం, కానీ నేను నీవు హృదయాన్ని చూచేవాడు గనుక మమ్మల్ని మీరు అసహించుకోకుండా, మా హృదయాన్ని సంకుచితంగా చేసుకోకుండా నిర్మలముగా విశాలపరచుకోవడానికి సహాయం చేయండి. మేము తీసుకున్న ఈ నిర్ణయము దావీదు వలె తుది వరకు, చచ్చిపోయే వరకు నిలిచే నిర్ణయముగా చేయండి. మనుషులెవరు చూడలేరు, మీరొక్కరే చూస్తున్నారు.
ఆ విషయమై మీరు పూచీ కలిగి ఉన్నారు. మీరు మా హృదయమనే నివాసంగా కోరుకున్నారు కనుక దానిని మేము పవిత్రముగా యోగ్యంగా ఉంచుకోవడానికి, యథార్థమైన మాటలు, నమ్మకమైన మాటలు పలకడానికి, అరమరిక లేని జీవితము మాకు అనుగ్రహించి తద్వారా నీ ఆశీర్వాదాలకి మా హృదయము యోగ్యమైందిగా చేయవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము మనందరికీ దేవుడు కోరిన పౌలు కలిగి ఉన్న విశాల హృదయము అనుగ్రహించి తన రాజ్యము కొరకు, రాకడ కొరకు కాపాడునుగాక. ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.